రెగ్యులర్ బ్యాంక్ ఎఫ్డి కంటే డబుల్ లేదా ట్రిపుల్ రిటర్న్స్ ఇచ్చే ఎఫ్డీస్ ఉన్నాయా? నార్మల్ గా బ్యాంక్స్ లో మనకి 7% నుండి 8% ఇంట్రెస్ట్ వస్తాయని ఎక్కువ అనుకుంటాం. కానీ కొన్ని కార్పొరేట్ ఎఫ్డీస్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏకంగా 15% నుండి 25% వరకు భారీ రిటర్న్స్ ఇస్తామని ఆఫర్ చేస్తుంటాయి. ఇంత ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు అంటే అక్కడ రిస్క్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఫినాన్స్ లో ఒక సింపుల్ రూల్ ఉంది, హైయర్ ద రిటర్న్ హైయర్ ద రిస్క్ అని. ఆ కంపెనీలకి బయట బ్యాంక్స్ లో లోన్స్ దొరకనప్పుడే ఇలా పబ్లిక్ నుండి ఎక్కువ వడ్డీ ఆశ చూపి క్యాపిటల్ రైజ్ చేస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన రెగ్యులర్ బ్యాంక్ ఎఫ్డీలకి డిఐసిజిసి ద్వారా 5 lakhs వరకు ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉంటుంది. కానీ ఈ కార్పొరేట్ ఎఫ్డీస్ కి ఎలాంటి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉండదు. ఒకవేళ ఆ కంపెనీ రేపు పొద్దున లాస్ లోకి వెళ్ళినా లేదా బ్యాంక్రప్ట్ అయినా మీ అసలు డబ్బులు కూడా తిరిగి రావడం చాలా కష్టం. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క క్రిసిల్ లేదా ఐసిఆర్ఈ క్రెడిట్ రేటింగ్స్ ని తప్పకుండా చెక్ చేయండి. AAA రేటింగ్ ఉంటేనే కాస్త సేఫ్. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క క్రిసిల్ లేదా ఐసిఆర్ఈ క్రెడిట్ రేటింగ్ ని తప్పకుండా చెక్ చేయండి. AAA రేటింగ్ ఉంటేనే కాస్త సేఫ్. మోర్ ఐ ఓపెనింగ్ ఫినాన్స్ టూల్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ అడ్వైజర్ని కాదు, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.